ఛానల్ జాబ్ గోయస్. ఈ రోజు మనమైతే ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాము. సో ఇది మీరు పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫుల్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చనమాట. తెలుగు లాంగ్వేజ్‌లో అన్నమాట. సో మనం తెలుగులోనే ఎంత చక్కగా మాట్లాడగలుగుతామో అంతే చక్కగా చెప్పడం, మాట్లాడడం, రాయడం వచ్చిన వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మనము పర్ మంత్ అయితే చక్కగా 30,000-40,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్‌గా కాన్సంట్రేట్ చేస్తే అన్నమాట. సో డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకి మైక్రో వన్ డాట్ ఏఐ. సో ఇది ఒక ఆర్గనైజేషన్, ఏఐ ఆర్గనైజేషన్. ఏఐ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇందులో తెలుగు స్క్రిప్ట్ రైటర్ అని చెప్పని అడుగుతున్నారు. అండ్ ఇక్కడేంటంటే తెలుగు స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో వాటికి డీటెయిల్డ్‌గా మనము చెప్పడం గాని, ఆర్ ఎల్స్ రాయడం గాని, దానికి రిలేటెడ్‌గా ప్లాట్‌ఫార్మ్స్ రిలేటెడ్‌గా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ రిలేటెడ్‌గా అయితే మనకి వర్క్ ఉండబోతుంది. ఓకే. సో దీనికి వాళ్ళిచ్చే పే వచ్చేసేసి $10-18 అయితే పే చేస్తున్నారు. పర్ హవర్ అని చెప్తున్నారు. ఓకేనా. సో మీరు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో పర్ 1 హవర్ మీకు 1000 నుంచి లైక్ ఈ రోజుటిది కాలిక్యులేట్ చేస్తే $10కి వచ్చేసేసి 900 చేంజ్ అలా అవుతుందండి. సో 18కి వచ్చేసేస్తే మధ్యలో మనకి ఏంటంటే అరౌండ్ రఫ్ మనకి 1000-1500 వరకు వస్తుందన్నమాట పర్ హవర్. ఓకే. సో మనకి ఇంత చక్కగా మనము కాంట్రాక్ట్ రిలేటెడ్‌గా అయితే ఉంటుందన్నమాట. మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అండి ఇది కంప్లీట్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా అని వర్క్ చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకన్నమాట. ఓకే. సో మన 2 స్టేట్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా చూసే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇంత మంచి సాలరీతోని గంటకి మీరు అంత 1000-1500 తీసుకుంటున్నారంటే మీరు ఎన్ని గంటలు వర్క్ చేసుకుంటారు? రోల్ రిలేటెడ్‌గా, ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఎంత వర్క్ ఉంటుందో దాన్ని ఫినిష్ ఆఫ్ చేసేసుకుంటే మీకు ఆ వీక్ పే గాని అవన్నీ మీకైతే వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో మనకిక్కడ చూసుకుంటే తెలుగు స్క్రిప్ట్ రైటర్‌గా మీరైతే యూ విల్ బి జాయినింగ్ ఇన్ ద కస్టమర్ టీమ్ అని అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే కంప్లీటింగ్ ఒరిజినల్ కంటెంట్‌ని, స్క్రిప్ట్స్‌ని రాయాలన్నమాట. సో ఇది మనకి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రాయాలని చెప్పాము కదా! సో సేమ్ అలాగే ఇట్స్ ఎ యూనిక్ ఆపర్చునిటీ. సో కంప్లీట్‌గా మీరు ఎంగేజ్ అవుతూ తెలుగు స్టోరీ టెల్లింగ్ రిలేటెడ్‌గా మీకు ఎవరైతే ఎంగేజింగ్‌గా చెప్పగలుగుతారో స్టోరీని గాని ఆర్ ఎల్స్ అందరికీ అర్థమయ్యే భాషలో ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ చాలా ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. సో కంటెంట్ రైటర్స్ గాని, నెక్స్ట్ వీడియో కంటెంట్ రిలేటెడ్‌గా, ఆ తర్వాత అడ్వర్టైజ్‌మెంట్స్, సోషల్ మీడియా ఇలాంటి వాటిలో అయితే మనకి డెవలప్‌మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో తెలుగు స్క్రిప్ట్స్‌తో పాటుగా ఇవన్నీ కూడా మనం చేస్తాము. యాస్ వెల్ యాస్ మీరిక్కడ కంప్లీట్‌లీ మంచి ఒక టీమ్‌తోని కొలాబ్ అయ్యి వర్క్ చేస్తూ ఎడిటర్స్‌తోని, ప్రొడక్షన్ వాళ్ళతోని అందరితోని కొలాబ్ అయ్యి మీరైతే వర్క్ చేస్తారనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఈజీ అండర్‌స్టాండింగ్ అండ్ నెక్స్ట్ మంచి క్రియేటివిటీ థాట్స్, ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటూ మెంటర్‌షిప్‌తోని ఎలా వెళ్ళాలి, ఎలా రాయాలి, ఇంకా బెటర్‌గా ఎలా పెర్ఫార్మ్ చేయాలి అనేది కూడా మీరు నేర్చుకుంటూ అప్‌డేట్ అవుతూ మీరైతే వెళ్ళగలుగుతారు. సో ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటంటే క్లియర్‌గా మీకు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ మీకు కంప్లీట్‌గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫిల్మ్ గాని, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ రిలేటెడ్‌గా గూడా మీరు ముందుకు వెళ్తారన్నమాట. ఇన్ ద డిజిటల్ వరల్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో. సో దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ మీరు ఏ స్కిల్, ఏ డిగ్రీ ఏదున్నా అని అప్లై చేయొచ్చన్నమాట. డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయండని మేజర్‌గా డిగ్రీ వాళ్ళని అయితే అడుగుతున్నారన్నమాట. డిగ్రీ, బీటెక్ ఆర్ ఎల్స్ మీకు ప్రొఫెషనల్‌గా మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు గూడా అప్లై చేయొచ్చు ఫర్ దిస్ పొజిషన్. ఓకే. సో డీటెయిల్స్ అవన్నీ మీకు ఆల్రెడీ నేను క్లియర్‌గా మనకి దీంతో పాటుగా మనకి ఎంఎస్ ఎక్సెల్ గాని ఆర్ ఎల్స్ మనకి మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్ ఎలా యూజ్ చేయాలి, సిస్టమ్ ఎలా యూజ్ చేయాలి, బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ థాట్ మనకేంటంటే కంప్లీట్‌లీ ఇది ఎక్స్‌పీరియన్స్ కన్నా ముందు ఫస్ట్ కొంచెం బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారనమాట మనకి. ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత మనకైతే ల్యాప్‌టాప్ అయితే ఉండాలండి ఫర్ దిస్ పొజిషన్. మన ల్యాప్‌టాప్ బట్ వైఫై అవన్నీ గూడా బ్రాడ్‌బ్యాండ్ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్దర్‌లో మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లో అయితే ఏమి ఇవ్వలేదు. సో మీ దగ్గర సిస్టమ్ ఉంటే అప్లై అయితే చేయండి. సిస్టమ్ లేదు అన్న వాళ్ళు గూడా ఒక ట్రై అయితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ట్రైనింగ్ సెషన్‌లో గాని ఏదన్నా ఉన్నా గాని యూ నీడ్ టు బి ఏబుల్ టు మేనేజ్ ఫర్ ద వర్చువల్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత యూ కెన్ బై యాస్ పర్ యువర్ థింగ్స్. ఓకే. సో ఇక్కడ మనకి లిటరేచర్ అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్‌లీ మనం అప్లై చేయడానికి సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సైన్ అప్ అయిన తర్వాత మీరైతే మీ ప్రొఫెషనల్
రెజ్యూమ్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకొని, మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే యాడ్ ఆన్ చేసుకొని, యూ కెన్ అప్లై ఫర్ దిస్. ఓకే. సో, సెకండ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకి డిట్టో ఆర్గనైజేషన్ అన్నమాట. ప్రీవియస్‌గా నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్‌గా. సో, మనకేంటంటే స్కిల్ ఎవరికైతే చక్కగా ఉంటుందో వాళ్ళైతే ఈజీగా అప్లై చేయొచ్చు. ఇది మనకి స్టార్టింగ్ సాలరీ కూడా చూసుకున్నా అని 30,000 అబోవ్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా ఇప్పుడు మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ యాస్ వెల్ యాస్ మనకి ఈ ఇన్స్యూరెన్స్ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్‌గా ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో, వాళ్ళకి మీరు గైడెన్స్ ఇచ్చి ఏది తీసుకుంటే బెటర్ ఏంటి అని సజెషన్స్ ఇచ్చి అయితే మీరు ఇట్స్ నాట్ ఎ సేల్ అండి. ఇది మనం నాలెడ్జ్ అయితే చెప్తామనమాట. నాలెడ్జ్ ఇస్తాము. తీసుకుంటాను అని అనుకుంటున్న వాళ్ళకి ఏది బెటరో చూజ్ చేసి వాళ్ళకైతే ఒక వే అయితే చూపిస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ కూడా స్పామ్ ఉండదు. కన్సల్టేషన్స్ రిలేటెడ్‌గా వచ్చిన వాళ్ళనైతే మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తారు. సో, ఇందులో టార్గెట్స్ ఉండవు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీరు కంప్లీట్‌లీ ఇన్ఫర్మేషన్ అనేది గూడా మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఎక్కడ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. టెన్షన్ లేకుండా చక్కగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే మీరైతే వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో, దీనికి కావాల్సింది మీకు చక్కగా తెలుగు గాని, ఇంగ్లీష్ గాని ఈ 2 లాంగ్వేజెస్‌లో ఏదొచ్చినా పర్వాలేదండి. ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే క్లారిటీ ఉంటే మాత్రం సరిపోతుంది. సో, ఇందులో మనం ఏంటంటే 2 టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, టీమ్ ఫాల్కాన్ అండ్ టీమ్ బ్లిస్ అయితే ఉంటుందన్నమాట. సో, బేస్డ్ ఆన్ మీ కన్వీనియంట్ టైమింగ్ బట్టి మీరైతే పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీనికి కావాల్సిన స్కిల్ రిలేటెడ్‌గా రెజ్యూమ్‌ని అయితే ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోండి. అండ్ ఈ ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫర్ మై లాంగ్వేజ్ చల్తే థాంక్ యూ సో మచ్.